Hi, this is Mankanta. Today we are going to learn about integers. Before going to learn about integers, we have to know how negative numbers are arranged in our daily life. Suppose we will see one example. Suppose a fruit seller is there. He bought 5 apples at the cost of 25 rupees. ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు, 25 రూపీస్ అయితే యాపిల్ కొన్నాడు అండ్ 30 రూపీస్కి అమ్మాడు. 25 రూపీస్ పెట్టుకొని 30 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా? జనరల్లీ హీ విల్ గెట్ ప్రాఫిట్. తక్కువ కొని ఎక్కువగా అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ సేమ్ 5 యాపిల్స్ని ఈ సెకండ్ కేస్ తీసుకుందాం. దిస్ ఇస్ ఫస్ట్ కేస్, దిస్ ఇస్ సెకండ్ కేస్. 25 రూపీస్కి కొని 20 రూపీస్కి సెల్ చేస్తే ప్రాఫిట్ వస్తుందా లాస్? 25 రూపీస్ పెట్టుకొని 20 రూపీస్కి అమ్మితే దీనికి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 5 రూపీస్ లాస్ వస్తుంది. సో ఫస్ట్ కేసులో తీసుకుంటే 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ కేసులో తీసుకుంటే 5 రూపీస్ లాస్ వచ్చింది. ఇన్ మ్యాథమెటిక్లో ప్రాఫిట్ని ఎలా డినోట్ చేస్తాం, లాస్ని ఎలా డినోట్ చేస్తాం? ఇక్కడ ప్రాఫిట్ మనం ప్లస్తో డినోట్ చేస్తాం అండ్ ఈ లాస్ని మైనస్తో డినోట్ చేస్తాం. అండ్ థర్డ్ కేసు తీసుకుందాం. సేమ్ 5 యాపిల్స్ 25 రూపీస్ కొని సేమ్ 25 రూపీస్కి అమ్మాడు అనుకోండి, ప్రాఫిట్ వస్తుందా లాసా? దానికి ప్రాఫిట్ రాదు, లాసు రాదు. అంటే ఎంత అని చెప్తాం అంటే మ్యాథమెటికల్ ఫార్ములా ప్రాఫిట్ లేదు లాసు లేదు కాబట్టి నథింగ్ ఈజ్ డినోటెడ్ బై 0. సో ఇది ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ కాదు, లాసు కాదు. మరి ప్రాఫిట్ అయితే ప్లస్, లాస్ అయితే మైనస్. దీన్ని ప్లస్తోనా మైనస్తో డినోట్ చేయగల? మైనస్తో డినోట్ చేయకూడదు, ప్లస్తోనే డినోట్ చేయకూడదు. ప్లస్ అయితే ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది, మైనస్ అయితే లాస్లోకి వస్తుంది. సో 0 అనేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కూడా కాదు. జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ నెంబర్ అని చెప్పొచ్చు. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఇది సీ లెవెల్ అనుకోండి. సీ లెవెల్ 0తో డినోట్ చేద్దాం. అండ్ అబోవ్ ది సీ లెవెల్ ఒక ఏరోప్లైన్ ఫ్లై చేస్తుంది అనుకుందాం. దిస్ ఈజ్ ఏరోప్లైన్. ఈ డిస్టెన్స్ ఎంత ఉందండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 2500 మీటర్స్ ఉంది. అండ్ బిలో ది సీ లెవెల్ ఒక ఫిష్ ఉంది అట్ ది డెప్త్ ఆఫ్ 200 మీటర్స్. ఇక్కడ ఒక ఫిష్ ఉంది. సో ఇప్పుడు ఈ అబోవ్ ది సీ లెవెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అండ్ ఈ బిలో సీ లెవెల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనం ఈ అబోవ్ సీ లెవెల్ని ఏం చేస్తామంటే ప్లస్తో డినోట్ చేస్తాం అండ్ ఈ బిలో సీ లెవెల్ దేంతో డినోట్ చేస్తాం అంటే మైనస్తో డినోట్ చేస్తాం. ఈ సీ లెవెల్ని 0తో డినోట్ చేస్తాం. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఇంకా నెగిటివ్ నెంబర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం? టెంపరేచర్స్. జనరల్గా ఇండియాలో తీసుకుంటే టెంపరేచర్ ఎలా ఉంటుందంటే 35 degrees అలా పాజిటివ్లోనే ఉంటుంది. బట్ కొన్ని కంట్రీస్ వింటర్ రైనీ సీజన్లో అయితే మనం తీసుకుంటే ఎలా ఉంటుందంటే టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. లైక్ కంట్రీస్ లైక్ కెనడా, రష్యా. సో ఒక టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో -2 degrees, -4 degrees అని రిప్రజెంట్ చేస్తాం. సో టెంపరేచర్ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనకి నెగిటివ్ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంటీజర్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై ఇంటీజర్స్? ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ a set containing the positive numbers and negative numbers. Positive numbers and negative numbers together with 0 is called as integers. ఇంటీజర్స్ అంటే ఏం కాదు, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 ఏమని పిలుస్తాం మనం? ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్
పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ టుగెదర్ విత్ జీరోని ఇంటీజర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఈ ఇంటీజర్స్ని దేంతో డినోట్ చేస్తామంటే ఐ ఆర్ జెడ్. ఇంటీజర్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే ఐ ఆర్ జెడ్. జెడ్ అంటే జినాత్ నెంబర్స్ అని కూడా అని పిలుస్తాం. జెడ్ అంటే జినాత్, ఐ ఆర్ జెడ్. సో ఐ ఆర్ జెడ్తో డినోట్ చేస్తాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ సెట్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే జీరో పాజిటివ్ నెంబర్స్, జీరోకి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ -1 -2 -3 లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాం. ఇంటీజర్స్లో టైప్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఇంటీజర్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఐ ప్లస్ ఆర్ జెడ్ ప్లస్, ఐ ప్లస్ ఆర్ జెడ్ ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంటీజర్స్ని ఎలా అయితే ఐతో కానీ జెడ్తో కానీ డినోట్ చేస్తామో పాజిటివ్ కాబట్టి ఐ ప్లస్ ఆర్ జెడ్ ప్లస్. సో పాజిటివ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 1 2 3 4 అండ్ సో ఆన్. ఇవి ఈ నెంబర్స్ మనం ఈ సెట్ని చూస్తుంటే మనకి ఏం ఐడియా వస్తుంది? దిస్ సెట్ ఈస్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ నెంబర్ సెట్. 1 2 3 4 ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్ సెట్. సో పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. Positive integers are also called as natural numbers. Next, negative numbers. Negative numbers or negative integers. Negative numbers or negative integers. Negative integers లోకి ఏమొస్తాయో చూద్దాం. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఐ మైనస్ ఆర్ జెడ్ మైనస్తో డినోట్ చేస్తాం నెగిటివ్ ఇంటీజర్. సో -1 -2 -3 -4 ఇవి నెగిటివ్ ఇంటీజర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ జీరో. జీరో దేంట్లోకి వస్తుంది? జీరో ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్లో చూసాం కదా ప్రాఫిట్ టు లాస్ దగ్గర. సో సేమ్ జీరో ఇస్ నైదర్ ప్రాఫిట్ నార్ నెగిటివ్. పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. జీరో ఇస్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. నెక్స్ట్ నాన్-నెగిటివ్ ఇంటీజర్స్. నాన్-నెగిటివ్ వాట్ ఈస్ మీన్ బై నాన్-నెగిటివ్? నాన్-నెగిటివ్ అంటే ద ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ నెగిటివ్. నెగిటివ్ కానివి. ఇంటీజర్ సెట్ తీసుకుంటే ఇవి ఇంటీజర్ సెట్. ఇందులో మనం నెగిటివ్ కానివి అంటే ఏమొస్తాయి? నెగిటివ్ కాదు అంటే ఏంటి? ఇది నెగిటివ్ కాదు. నెగిటివ్ కాకపోతే ఈదర్ పాజిటివ్ వస్తుంది లేదంటే ఏమొస్తుంది? జీరో. నాన్ నెగిటివ్ మీన్స్ ద ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ నెగిటివ్ అంటే జీరో రావచ్చు, పాజిటివ్ ఇంటీజర్స్ రావచ్చు. ఇవి ఈ సెట్ని చూస్తుంటే మీకు ఏం ఐడియా వస్తుంది? 0 1 2 3 4 దిస్ ఈస్ నథింగ్ బట్ హోల్ నెంబర్ సెట్. So non-negative integers are also called as what? Whole numbers. What is that? Whole numbers. Next one, negative integer. Non-negative అయిపోయింది కదా. ఇప్పుడు నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. వాట్ ఈస్ మీన్ బై నాన్ పాజిటివ్ ఇంటీజర్స్? ద ఇంటీజర్స్ విచ్ ఆర్ నాట్ పాజిటివ్. అంటే ఏముంటుంది? నాట్ పాజిటివ్ అంటే ఎయిదర్ జీరో కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ, పాజిటివ్ కానివంటే ఏముంటాయి? జీరో కానీ నెగిటివ్ కానీ. 0 -1 -2 -3 -4 దిస్ వీ కాల్ ఇట్ యాజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఇంటీజర్స్ కొన్ని ఏంటంటే ఇంటీజర్స్ని మనం వేరే ఇలా ఏం పిలుస్తామంటే డైరెక్టెడ్ నెంబర్స్ అని పిలుస్తాం. డైరెక్టెడ్ నెంబర్స్. ఎందుకు డైరెక్టెడ్ నెంబర్స్ అని పిలుస్తామంటే ఇంటీజర్స్ని మనం ప్లస్తో కానీ మైనస్తో కానీ డినోట్ చేస్తాం కదా. ఏ సైన్ యూజ్ చేస్తాం? ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్. ఇంటీజర్స్ని ప్లస్తో కానీ మైనస్తో కానీ డినోట్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకే ఏమని పిలుస్తామంటే వీటిని డైరెక్టెడ్ నెంబర్స్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాం. కంపారిజన్ ఆఫ్ ఇంటీజర్స్ని కంపేర్ చేద్దాం. నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్తో కంపేర్ చేద్దాం, పాజిటివ్ నెగిటివ్తో అండ్ జీరోతో కూడా కంపేర్ చేద్దాం. సపోజ్ దీనికోసం మనం ఏం చేద్దాం అంటే
ఒక వెల్ తీసుకుందాం, ఒక బావి తీసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ ఇలా స్టెప్స్ ఉన్నాయనుకుందాం, బావికి స్టెప్స్ ఉంటాయి కదా. ఎస్, ఇలా స్టెప్స్ ఉన్నాయనుకుందాం. ఇక్కడ దీన్ని 0తో డినోట్ చేద్దాం, అబౌవ్ 0 పాజిటివ్తో డినోట్ చేద్దాం. 1 2 3 అలా. ఇక్కడ నెగిటివ్తో డినోట్ చేద్దాం, -1 -2 -3. ఓకే, నా ఇందులో వాటర్ ఉన్నాయనుకుందాం, 0 వరకు వాటర్ ఉన్నాయనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందా, మారుతూ ఉంటుందా? వాటర్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది సీజన్. మనం సమ్మర్ సీజన్లో తీసుకుంటే వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సమ్మర్లో. అండ్ వెన్ కమింగ్ టు ఇన్ రైనీ సీజన్ వాటర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ 0 దగ్గర ఉంది, ఇప్పుడు రైనీ సీజన్ అనుకుందాం, వాటర్ లెవెల్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయ్యి 0 దగ్గర నుంచి 1 దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ దాకా వస్తుంది వాటర్. ఇప్పుడు 0 దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఉంటుందా, 1 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందంటే ఏం చెప్తాం, 1 దగ్గర ఉన్నప్పుడు వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సపోజ్ 0 దగ్గర 3 దగ్గర ఉన్నప్పుడే వాటర్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ తీసుకుని చెప్దాం. సపోజ్ ఇప్పుడు రైనీ సీజన్లో వాటర్ లెవెల్ అనేది 3 వరకు రీచ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ సమ్మర్ సీజన్ వచ్చింది అనుకుందాం. సమ్మర్ సీజన్ వచ్చినప్పటికీ వాటర్ లెవెల్ అనేది -2 దగ్గర వరకు వెళ్ళిపోయింది. సమ్మర్ సీజన్లో వాటర్ అనేది తగ్గిపోతుంది కదా, 3 దగ్గర నుంచి -2 వరకు వచ్చింది. వాటర్ లెవెల్ 3 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉందా, -2 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉందా అంటే ఏం చెప్తాం, 3 దగ్గర ఉన్నప్పుడే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంది. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ -2. 3 ఈజ్ గ్రేటర్ దాన్ -2. అదే సేమ్ వేలో ఇప్పుడు -3 దాకా వచ్చింది అనుకోండి, వాటరు -3 దాకా వచ్చింది వాటర్ 3 దగ్గర నుంచి. ఇప్పుడు 3 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉందా, -3 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉందా, -3 దగ్గర 3 దగ్గర 3. సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ -3. అలాగే నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే 1 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందా, -2 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందా, -1 దగ్గర ఉన్నప్పుడే వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. -2 దగ్గరకు వచ్చినప్పటికి వాటర్ ఏమవుతుంది, ఇంకా తగ్గిపోతుంది. -3 దగ్గరకు వచ్చినప్పటికి ఇంకా తగ్గిపోతుంది. సో మైనస్ వాల్యూస్ వచ్చినప్పటికీ వాల్యూ పెరిగే కొలది వాటర్ లెవెల్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్లో దేని దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది, -1. ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్ కదా, నెగిటివ్ నెంబర్స్లో మనకు వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుంది, -1. సో మనం ఏం చెప్పొచ్చు అంటే -1 ఈజ్ ది బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్. బిగ్గెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఏంటి, 1. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 0 ఈజ్ బిగ్గర్ 1 నెగిటివ్ నెంబర్సా, 0 దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందా, నెగిటివ్ నెంబర్స్ దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందా, 0 దగ్గర ఉన్నప్పుడే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు అంటే వెన్ కంపేర్ టు నెగిటివ్ నెంబర్స్ 0 ఈజ్ గ్రేటర్. వెన్ కంపేర్ టు నెగిటివ్ నెంబర్స్ 0 ఈజ్ గ్రేటర్. సేమ్ వే పాజిటివ్ నెంబర్ దగ్గర ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుందా, లేదంటే 0 దగ్గర అంటే ఏమని చెప్తాం మనం, 0 పాజిటివ్ నెంబర్స్ అని చెప్తాం. ఓకే, ఫ్రమ్ దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, వెన్ కంపేర్ టు పాజిటివ్ నెంబర్స్ 0 ఈజ్ స్మాలర్ 1. ఓకే, ఆర్ వెన్ కంపేర్ టు 0 పాజిటివ్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ 1. అలాగే మనకి నెగిటివ్ నెంబర్స్ దగ్గర వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ నెంబర్ దగ్గర వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ లెవెల్ దగ్గరే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది నెగిటివ్ నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే. సో దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, పాజిటివ్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ దాన్ నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. ఇప్పుడు మనకి పాజిటివ్ నెంబర్స్ గురించి నెగిటివ్ నెంబర్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు నెంబర్ లైన్ తీసుకుందాం. ఈ నెంబర్ లైన్ చూద్దాం. దిస్ ఈజ్ ది నెంబర్ లైన్ కాబట్టి మనం ఇలా యారోస్తో ఇండికేట్ చేయాలి, అంటే దెర్ ఈస్ నో ఎండింగ్ ఫర్ లైన్ అని. ఓకే, మధ్యలో ఏం తీసుకోవాలంటే మనం 0 తీసుకోవాలి. 0 దగ్గర నుంచి ఇలా ఈక్వి డిస్టెన్స్లో ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. 0కి రైట్ సైడ్ మనం ఏం తీసుకుంటామంటే దీన్ని ఏమని పిలుస్తాం మనం, నెంబర్ లైన్. దీన్ని ఏమని పిలుస్తాం, నెంబర్ లైన్. 0కి రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 0కి రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, అండ్ సో ఆన్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నెంబర్ లైన్ అబ్జర్వ్ చేస్తే
ఇప్పుడు మనకి జీరోని 2 తీసుకోండి. 0 పెద్దదా 2 పెద్దదా? డెఫినెట్గా 2 అనేదే పెద్దది. సో ఇప్పుడు 1 పెద్దదా 3 పెద్దదా అంటే ఏం చెప్తాం? 1 3 అంటే ఏం చెప్తాం? 3. సో మనం దీన్ని బట్టి ఏం అబ్జర్వ్ చేసాం? మీరు ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. తీసుకుంటే నేను 1 తీసుకున్నా, ఇంకోటి ఏం తీసుకున్నా 5 తీసుకున్నా. సో 1 పెద్దదా 5 పెద్దదా అంటే ఏం చెప్తాం? 5. అంటే మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ? మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే నెంబర్ ఉందో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ వన్ వెన్ కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో మనకి దీన్ని బట్టి ఏమవుతుందంటే ఈ నెంబర్ లైన్ మీద రైట్ సైడ్కి వెళ్ళే కొలది నెంబర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. 0తో కంపేర్ చేసుకుంటే 1 బిగ్, 1తో కంపేర్ చేసుకుంటే 2 ఈజ్ ది బిగ్గర్ వన్, 2తో కంపేర్ చేసుకుంటే 3 ఈజ్ ది బిగ్గర్ వన్, అలా 4 5. సో నెంబర్ లైన్ మీద రైట్ సైడ్కి వెళ్ళే కొలది నెంబర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ వే ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే సపోజ్ 5తో కంపేర్ చేసుకుంటే 4 అనేది చిన్నది. సో 4తో కంపేర్ చేసుకుంటే 3 అనేది ఇంకా చిన్నది. సో లెఫ్ట్ సైడ్ అనేది ఏమవుతుంది? వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏం అబ్జర్వ్ చేసాం? నెంబర్ లైన్లో రైట్ సైడ్ ఉన్న నెంబరు బిగ్గర్ వన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది స్మాలర్ వన్. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. -5 -1 అంటే ఏం చెప్తాం? -1 ఈజ్ ది బిగ్గర్ వన్. నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసాం కదా, నెగిటివ్ నెంబర్స్లో అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఏంటి? -1. సో నెంబర్ లైన్ మీద రైట్ సైడ్కి వెళ్ళే కొలది వాల్యూ అనేది పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పటికి వాల్యూ అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంటీజర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.